హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ శివయ్యని, ఆ శివపార్వతుల్ని కోరుకుంటూ మీకు ఈరోజు మంచి వీడియో చూపిస్తాను. మా అన్నోళ్ళు చెన్నై నుంచి పంపించిన నోముల సాంగం పార్సిల్. మా చిన్నన్నోళ్ళు నాదమన్ నాయుడు, కళావతి, వాళ్ళ అబ్బాయి వచ్చి రాజేష్, వాళ్ళ కోడలు భానుమతి, వాళ్ళు నాకు పంపించిన వస్తువులు చూపిస్తాను. 500 రూపాయలు డబ్బు, పసుపు కుంకుమ, గాజులు, జాకెట్టు, కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకి అమ్మగారు సంవత్సరం ఇలాగ ఇస్తారు. కాబట్టి మనం కూడా వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి కదా. అందుకని వాళ్ళ కుటుంబానికి అష్టైశ్వర్య, ఆరోగ్య, ధనధాన్య, సిరి సంపదలతో, దాంపత్య జీవితాలతో, సకల దేవతల ఆశీస్సులతో వాళ్ళ కుటుంబం చల్లగా నూరేళ్ళు వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు ఇంకొక వీడియో కూడా మీకు వేరే చూపిస్తాను. చాలా మంచి వీడియోస్. ఏంటంటే నేను దాని దగ్గర పోవాలి కాబట్టి చూపిస్తానండి. నేను ఈ తొట్టులో మన్ను పోయిపించాను. మన్ను పోయిపించి మా సేద్యం చేసే వాళ్ళ దగ్గర టెంకాయలు ఉన్నాయి, మావి నాటిపించాను. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది చూడండి, ఒకే టెంకాయలో 3 మొలకలు వచ్చాయి. ఇది సామాన్యంగా అంత సులభంగా రాదు, ఒక దానిలో 3 అనేది. పుత్తూరు అని ఉండదు మా తవనంబల్ దగ్గర, అక్కడ రాముల గుడి ఉంది. ఆ రాముల గుడి కాడ ఒకే దీనిలో రాముడు, లక్ష్మణుడు, సీత అని అలాగ వచ్చినాయని 3 మానులు ఉన్నాయి. అందులో ఈ మధ్యలో ఒక మాను లేదు కాబట్టి వాళ్ళకు ఈ టెంకాయ కొంచెం పెద్దదైనాక తీసుకెళ్ళాలి, ఇవ్వాలి ఆ భగవంతుడికని కోరుకుంటున్నాను. ఇదేనండి ముఖ్యమైన విశేషం ఈరోజు. ఈ టెంకాయలో 3 మొలకలు రావడం అనేది చాలా మన భాగ్యంగా భావిస్తున్నాను. ఆ భగవంతుడు కటాక్షంగా భావిస్తున్నాను. ఈ 3లో ఒకటి రాముడు, లక్ష్మణుడు, సీత. చూడండి, కాలుస్తే కూడా బాగా పరిశీలించండి.